స్ప్లెండర్ ప్రో బండి అయితే మన దగ్గర రావడం జరిగిందండి. సో దీనికి వచ్చేసి కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే బండి అయితే పక్కకు లాగేస్తుందన్న, పక్కకు గుంజేస్తుందా, చైన్ నొప్పి వచ్చేస్తుందన్న బండి నడుపుతాకని చెప్పాడు. దానికి రీజన్ ఏంటంటే చూడండి, ఈ బేరింగ్లు చూసారు ఎంత ఘనంగా పోయినాయి. సో ఒక రేంజ్ అయితే పోయినాయి చూస్తున్నారు కదా. ఇదిగోండి ఒకసారి గ్యాప్ చూడండి, ఇక్కడ గ్యాప్ చూసారా మీకు ఎలా వస్తుంది. ఇదిగోండి ఈ గ్యాప్ చూసారు కదా, ఫోర్కు పైపులు అయితే ఇంకా ఘోరంగా పోయినాయండి. చూడండి ఒకసారి, ఇదిగోండి ఫోర్క్ పైపులు ఇదిగోండి సో మొత్తం మచ్చపడిపోయింది. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది మచ్చ వచ్చేసింది. అలాగే దీనికి అయితే ఫోర్క్ దిగట్లేదండి, దిగితే మళ్ళీ పైకి రాటని చెప్పాడు కస్టమర్ అయితే. ఇంకో విషయం అంటే దీనికి ఫోర్క్ స్ప్రింగ్లు పోయినాయండి. ఆయిల్ సీల్ వేసుకోవాలి, ఫోర్క్ ఆయిల్ సీల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, పైపులు వేసుకోవాలి, స్ప్రింగ్లు మార్చుకోవాలి. తర్వాత వచ్చేసి దీని చైన్ స్పైట్ కూడా ఘోరంగా అయితే పోయినాయండి. చూసారా చైన్ స్పైట్ అయితే పోయినాయి. కస్టమర్ అయితే ఏం చెప్పాడంటే అన్న చైన్ లింక్ అన్న ప్రస్తుతం దగ్గర బడ్జెట్ లేదన్న అని చెప్పాడండి. దాంతోపాటు అయితే సిగ్నల్ లైట్లు కూడా వేసామని చెప్పాడండి, కొంచెం లుకింగ్ ఉంటుందని చెప్పి. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి సీట్ కవర్ కూడా ఏమని చెప్పాడు, వాటర్ వాష్ కూడా చేయమని చెప్పాడు. అసలు దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఏంటి మనోడే తక్కువ బడ్జెట్ చేయమని చెప్పాడండి. ఫోర్క్ పైప్ కూడా తక్కువ బడ్జెట్లో ఏమని చెప్పాడు. సో మీరు కనుక ఎప్పుడైనా ఫోర్క్ పైప్ వేయించుకుంటే మీరు ఎంతలో వేయించుకున్నారు, ఏంటి ఫోర్క్ పైప్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ఈ వీడియో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.